హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే 4 పథకాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఒకటి. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమి లేని వ్యవసాయ కూలీలు అర్హులు. ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డును కలిగి ఉండాలి. జాబ్ కార్డును కలిగి ఉండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆ కుటుంబం 20 రోజులు పనిని చేసి ఉండాలి. అలాంటి వారు అర్హులు. వీరందరినీ కూడా గవర్నమెంటు ఎంపిక చేయడం జరిగింది. వీరి అందరికీ రేపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందనుంది. అదేవిధంగా జాబ్ కార్డును కలిగి ఉండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు పని చేయకుండా ఉండి నిన్న మొన్న జరిగిన గ్రామ సభలలో వారు దరఖాస్తు చేసుకున్నా కూడా వారిని గవర్నమెంట్ అయితే ఎంపిక చేయడానికి లిస్టులు పంపించమని చెప్పడం జరిగింది. ఆ యొక్క లిస్టులు ఫైనల్ చేయడం ఉంది. అలాగే జాబ్ కార్డు లేకుండా మరియు భూమి కూడా లేకుండా ఉన్నవాళ్ళు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అలాంటి వారిపైన కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన విషయం. ఇదండి విషయం. ఇంకా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. నాకున్న సమాచారం మేరకు మీకు అందరికీ కూడా నేను వివరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.